పార్టీలకు ఈక్వల్ గా పంచి పెడుతోంది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. నిజమేనా అది? నమస్తే విజిత గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ముఖ్యంగా యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు ముందుగా అందశ్రీ గారు ఏదైతే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి ఒక పాట మనము గతంలో తెలంగాణలో కూడా విస్తృతంగా వినియోగించేది. ఆ పాటను కనుమరుగు చేసినటువంటి వ్యక్తి, అంటే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించి పాటే కనిపించలేదు. అంటే అంత గొప్ప వ్యక్తి, ప్రజలందరూ అంత ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు వారు చనిపోయారు. కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ ముందుగా ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వ్యక్తి, నేను ఆయనకు తెలిసిన వ్యక్తి కోల్పోవడం బాధాకరం. మా జిల్లాలో ఆయన ఒక మేస్త్రి దగ్గర కూలీగా జీతగాడిగా పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ జీవితం ప్రారంభించి ఒక గొప్ప కవిగా మరి ఇలా ప్రజల చేత కీర్తించబడేటువంటి వ్యక్తి చనిపోవడం బాధాకరం. ముందు నేను వారికి నివాళులు అర్పిస్తాను. మీరు అడిగిన దానికి ఏదైతే ఉందో ఇది మనము ఇక గొంగట్లో తినుకుంటూ అవి ఎంటుకలు ఏరుకున్నట్టుగా ఉంటుంది తప్పితే దాని గురించి పెద్దగా మాట్లాడుకొని కూడా ఉపయోగం లేదు. వాస్తవంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే డబ్బుల పంపిణీ, ప్రజలు డబ్బుల కోసం ఎదురు చూడడం, డిమాండ్ చేయడము మరి సర్వసాధారణం అయిపోయింది. ఇది ఏ పార్టీకి కూడా మినహాయింపు కాదు. మీరు అన్నట్టుగా బీజేపీ వెనకబడి ఉంది. ఎందుకంటే వాస్తవంగా మేము అంటే ఎవరి పార్టీ పాలసీలు వాళ్ళకు ఉంటాయి. మీకు విషయం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికలకు పార్టీ పరంగా రూపాయి ఇయ్యదు. పాలసీ, ఇట్స్ ఏ పాలసీ. సరే, మిగతా కొన్ని బై ఎలక్షన్స్ లలో చూసాం. మునుగోడులో మా అభ్యర్థి కూడా కోట్లు ఖర్చు పెట్టాడు. సరే, అది ఎక్సెప్షన్. వాస్తవంగా ఆయన వ్యక్తిగతంగా ధనవంతుడు. మరి ఆ ఉప ఎన్నికల్లో పెట్టిండు. నేను ఇవాళ ఒప్పుకొని తీరాలి మనం, కాదంటే లోకము మరి ఒప్పుకోదు కదా. ఇప్పుడు మీ పార్టీలో లేడు కాబట్టి ఒప్పుకుంటారు. అదే ఆయన మీ పార్టీలో ఉండుంటే ఒప్పుకునే వాళ్ళ ఆ విషయాన్ని. అరే ఇప్పుడు ఏదైనా బర్రె చచ్చిపోయినాక పాడి బయట. సరే, హుజురాబాద్ లో ఈటల ఖర్చు పెట్టారా లేదా? ఇప్పుడు ఈ పార్టీలో ఉంటే ముందు దాన్ని సస్పెండ్ చేయమంటాడు కదా, నేను మాట్లాడితే. కాబట్టి లేడు కాబట్టి చెప్తున్నా కావచ్చు మీరు అనే దాంట్లో. మీకు హిట్లర్ ఒక విషయం చెప్తారు. ఒక ఆయన పార్టీ నాయకుడు చెప్తూ ఒక కోడిని చూపించి ఆ కోడి ఈకలన్నీ పీకేస్తాడు. పీకేసి దానికి ముందర గింజలు వేస్తే ఏరుకుంటూ ఆ కోడి మళ్ళీ ఈ ఈకల సంగతి మర్చిపోద్ది. నిజంగా చెప్తున్నా ఇలా ప్రజల పరిస్థితి కట్టున్నది. అంటే నాకు అర్థమే కాదు. ఇలా హైదరాబాద్ లాంటి రాజధానిలో ఉన్నటువంటి ప్రజలు అంతో ఎంతో ఉపాధి ఉంది, అంతో ఎంతో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మనం ఎంత మిడిల్ క్లాస్ అన్నా, ఎంత మరి బస్తీలలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా వీళ్ళు ఇచ్చే 2,500 ఒక పార్టీ చూసాం 2,500 ఓటుకు పంచింది. ఏమవుతుందండి దానివల్ల? అరే నీ ఓటుకు అంత విలువ ఉంటే ఓటుకు 1,00,000 డిమాండ్ చేయి. కనీసం పైన ఒక చిన్న పెంట్ హౌస్ చేసుకోవచ్చు. ప్రజల మానసిక స్థితి ఎట్లా ఉందంటే ఆ గింజలు ఏరుకునే కోడి ఇవాళ మీరు అనొచ్చు, మా గౌతమ్ ప్రసాద్ రెడీగా ఉంటాడు, నువ్వు ప్రజలను అవమానిస్తావా, ఇక బీజేపీ వాళ్ళకి ఇట్లా అంటే నేనేమి దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. మీరు అంటే అనండి. ఎందుకు అంటే అది వారు కూడా ఒప్పుకొని తీరాలి. అది ప్రజాస్వామ్యం. దీన్ని మనము హర్షిద్దామా? మరి మీ దగ్గర ఉన్నాయి కదా, లేకుంటే మీరు సంపాదించారు కదా అని మీరు ఇస్తే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందనంటే, ఇప్పుడు ప్రజల ఎట్లుంటుందంటే మా మెంటాలిటీ నేను గమనించిన ఇక్కడ లోకల్లో స్థానికంగా కూడా. సపోజ్ ఒక 4 పోటీ చేసిండ్రు, 10 మంది పోటీ చేస్తున్నారు. ఒక 2 డబ్బులు పంచుతారండి, మిగతా 3వ వాడు 4వ వాడు 5వ వాడు పంచడు. ఈ ప్రజలు ఏమనుకుంటారంటే ఈ 3వ వ్యక్తి 4వ వ్యక్తి పంచలేరంటే వాళ్ళు ఎట్లన్నా ఓడిపోతున్నా అని చెప్పేసి పంచలేరని అనుకుంటారు. ఇగో ఆ స్థితికి వచ్చేసింది ఇప్పుడు ఇలా పరిస్థితి. విజిత గారు వింటున్నా, నరసింహనాయుడు గారు. రైట్. అంటే నాకు ఎందుకు అక్కడి నుంచి ఏమీ లేకపోతే నేను కాబట్టి ప్రజల అంటే ఎట్లా అయిపోయిందంటే షార్ట్ లిస్ట్ చేసుకుంటారు ప్రజలు. సపోజ్ 3-4 పంచిర్రు అనుకోండి, వాళ్ళల్లో ఎవరికి వేయాలనేది. నరసింహనాయుడు గారు, ఇక్కడ గౌతమ్ ప్రసాద్ గారికి ఒక డౌట్ వచ్చింది, మీరు ఇంతకు పంచి పెడుతురా లేదా అనేది. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచిస్తున్నారు ప్రజలు అంటున్నారు కాబట్టి అంటున్నా, లేకపోతే నేను అది కూడా ముగ్గురు ప్రధాన పోటీలో ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు మేము పోయి 5 రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే మేము 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి దండం పెట్టలేదు అనుకో, వీడు మమ్మల్ని స్క్రూటినీలో తీసేస్తాడు. నిజంగా చెప్తున్నా. అంటే బీజేపీ వాళ్ళు ఎట్లా గెలుస్తారు కాబట్టి పైలు ఇస్తలేడు. ఆ పరిస్థితికి వచ్చింది. నిజంగా కూడా దీన్ని మనం ఇది ప్రజాస్వామ్యం అందామా, ఓటు ఇది ఎక్కడికి పోతుంది ఇది? ఇలా ఎలక్షన్ కమిషన్ మీరు అంటున్నారు డ్రోన్లు పెడుతున్నారని, ఇలా కొన్ని చూస్తున్నాం వీడియోలు. నిన్నటికే ప్రచారం సమాప్తం అయిపోయింది. ఈ కండువాలన్నీ పక్కకు పడేసి తిరగాల, ఎవడో తిరిగేటోడు కూడా కండువాలు బాధంతా కండువాలు వేసుకొని పోయి పైసలు వస్తుంటే అంటే ఏం చేస్తుందో మరి ఎలక్షన్ కమిషన్ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ శక్తి సరిపోవడం లేదా? మరి డ్రోన్లు ఎక్కడికి పోయినాయి, సీసీ కెమెరాలు ఎక్కడికి పోయినాయి, ఎట్లా ఎంత బాహాటంగా ఎట్లా జరుగుతున్నాయి? కాబట్టి మీరు అన్నట్టుగా నేనైతే ప్రత్యక్షంగా ఉన్న షేక్పేటలో 28 నుంచి 29, 30 బూతులలో ప్రత్యక్షంగా ప్రచారం చేసినాము, తిరిగినాము. అక్కడ మెంటాలిటీ అంతా కూడా అర్థమైంది విషయము. మీరు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు ఇంకా బీజేపీ వాళ్ళు వస్తారేమో ఇస్తారేమోనండి. మరి మా వాళ్ళు ఏం చేస్తారో నిజంగా నాకు తెలియదు. నేను నిజంగా చెప్తున్నాను, నిన్నటి నుంచి ప్రచారం వద్దంటే నేను ఎందుకైనా మంచిదని వచ్చేసినాం ఫీల్డ్కి వెళ్ళి. నిన్నటి వరకు అయితే మేము పంచలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ గమ్మత్తుగా 8వ తారీఖు నుంచే మొదలు పెట్టింది. 2,500 కాడికి ప్రతి ఓటర్కి ఇచ్చిండ్రు. తెల్లారి టీఆర్ఎస్ వాళ్ళు 1000 రూపాయలే ఇచ్చిరని చెప్పేసి కొంతమంది జనము అవన్నీ కూడా వినిపించినాయి. మరి ఇంకా వాళ్ళు కూడా ఏమైనా పెంచి కొన్ని ఏరియాలలో 1500 ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి రావడం నిజంగా కూడా. ఈ ఎన్నికల్లో మీరు చూడండి, ఎక్కడన్నా ఇప్పుడు నిలబడ్డ 3 అభ్యర్థులు నిలబడరండి. అభ్యర్థి ఎంత సమర్థుడు, ఏ అభ్యర్థి అయితే మనకు పనిచేస్తాడు, ఏ అభ్యర్థి అయితే మనకు అందుబాటులో ఉంటాడు అనేటువంటి చర్చ జరిగిందా? ఎంతసేపు ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రలో లేని విధంగా మరి వారం రోజుల పాటు 7 సెగ్మెంట్లు ఉంటే 7 కార్పొరేట్ ఏరియాస్ ఉంటే అన్ని ఏరియాలలో తిరిగి గల్లీ తిరిగి చండాలమైనటువంటి భాష, చండాలమైనటువంటి ఉపన్యాసాలు, మతాన్ని రెచ్చగొట్టిండు. ఈయన రెచ్చగొట్టినటువంటి ఇది ఎక్కడ దాకా పోయిందంటే ఇలా బీహార్ ఎలక్షన్లలో ప్రధాన సమస్య కూర్చున్నది. అక్కడ కూడా కాంగ్రెస్ది ఆర్జేడీ కొంప ముంచుతుంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే మాట్లాడింది కదా, అది ఎక్కడ దాకా పోయిందంటే బీహార్ దాకా బాకింది. అంత గొప్ప మరి ఈ రోజు పేరు తెచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదే మాకు కూడా మేలు చేస్తుందని మేము భావిస్తున్నాం. ప్రజల్లో డెఫినెట్ గా దీని మీద సీరియస్ గా చర్చ జరుగుతుంది. అటు ముస్లిమ్స్ కూడా దీన్ని పెద్దగా యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తలేదు. అది సెల్ఫ్ గోల్ చేసుకున్నాడా ఏందనేది కూడా అర్థమవుతుంది. అసలు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ లో అజరుద్దీన్కి టికెట్ ఇచ్చి కేవలం 15,000 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తిని పక్కకు పెట్టిండంటేనే అది మజ్లిస్ దబాబులో మజ్లిస్ యొక్క యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి ఆయన పక్కకు పెట్టినట్టుగా తెలుస్తుంది క్లియర్ గా. మళ్ళీ మధ్యలో ఏమైంది, ఇక ముస్లిమ్స్ మినిస్టర్ గా చేస్తే ఈ సీట్ గెలుస్తామని అజరుద్దీన్ని మంత్రిగా తీసుకున్నాడు. అది అనైతికంగా ఎన్నికల సందర్భంలో ఎన్నికలలో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు అనేటువంటి ఒక నిబంధనలను అతిక్రమించి అది టెక్నికల్ గా ఆపలేకపోవచ్చు, కానీ నైతికంగానైతే పతనమైంది కదా. మరి ఆయన మాట్లాడుతున్నటువంటి భాష దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళినంటే, వాస్తవంగా ఎన్నికలు అంటే ఇక కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డికే నడుస్తుంది, వీళ్ళిద్దరే పోటీ చేసినరా అనేటువంటి స్థాయిలో ఈరోజు 2 పార్టీలు కలిసి మొత్తం హైజాక్ చేసి ఈరోజు ఎన్నికలు మరి ప్రజలు నిజంగా చెప్తున్న విజ్ఞతతో ఆలోచిస్తే డెఫినెట్గా బీజేపీనే గెలిపించాలా. అప్పుడు అభ్యర్థుల పరంగా కానీ మీరు అందుబాటులో ఉండే విధంగా కానీ ఏ విధంగా చూసినా కూడా మా అభ్యర్థి మెరుగైనటువంటి వ్యక్తి. కానీ ఆ చర్చ రాకుండా ఎంతసేపు ముఖ్యమంత్రి గారు బ్యాడ్ బ్రదర్స్ ఈ పదాలు అండి వాడచ్చు. నువ్వెవడండి సర్టిఫికేట్ ఇవ్వడానికి? బ్యాడ్ బ్రదర్సా కిషన్ రెడ్డిని కేటీఆర్ను? అరే ఆడ జరిగే ఎన్నికేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? కాబట్టి ఏదైతే ఉందో కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు డెఫినెట్గా అది మాకు అనుకూలంగా రాబోతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు వెనకబడుతుంది అని అంటే, ఇప్పుడు ఏదైతే ప్రధాన అభ్యర్థిని నిలబెట్టిండ్రు, ఆ అభ్యర్థికి ప్రజల్లో అంతకుముందు సంబంధాలు లేవు. మరి ఏదైతే చివరి క్షణంలో వారు గోపీనాథ్ గారి తల్లి తర్వాత మొదటి భార్య కొడుకు రావడం కూడా డెఫినెట్గా వాళ్ళకి డ్యామేజ్ చేసింది. ఎందుకంటే ఆ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చిన వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి మనోభావాలు, నేను ఇంతకుముందు కూడా మీ డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా అక్కడ చాలా మందితో మాట్లాడాను, అనేక ఏరియాలలో ఉన్న వాళ్ళతో. ఏం జరుగుతుందా అంటే అటు కాంగ్రెస్ లేకుంటే బీజేపీ వైపు పోతున్నారు సార్, బీఆర్ఎస్ వైపు లేరని చెప్తున్నారు.
ఓకే. అంటే చెప్తున్నా, అంటే స్వయంగా అభ్యర్థికి సంబంధించిన సామాజిక వర్గమే లేకపోతే మరి బీఆర్ఎస్ ఏ విధంగా గెలుస్తుంది అనేది కూడా సందేహమే. ఏదైనా పోటాపోటీ ఉంది. మరి 3 పార్టీల మధ్య ఉన్నటువంటి పోటీ అది 2 పార్టీల మధ్యకు వస్తుందా లేకుంటే 3 పార్టీలు ఉంటాయా అనేది మనం వేచి చూడాల్సిందే. సరే, ఇప్పుడు మేమేదో గొప్పగా మేమే గెలుస్తున్నామని చెప్పాల్సిన, ఎందుకంటే ఇవాళ డబ్బులు విపరీతంగా పంపిణీ చేసి మరి ఈ డబ్బులకు ప్రభావానికి లోనైతే మాత్రం డెఫినెట్గా ప్రజలని నిందించాల్సిందే. ఏదైతే హిట్లర్ చెప్పిండో, అరే మీ పొచ్చే మీకే ఇస్తున్నాడు రాబాయ్ అనేటువంటి విషయము మరి ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారు అనేది రేపు రిజల్ట్స్ తర్వాత చూద్దాం. 14 డేట్ నాడు శ్రవణ్ గారు, మేడం నరసింహనాయుడు గారు అన్నట్టు నిజంగా మీడియాలో